హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. హృదయం అన్నిటికంటే మోసకరమైనది. అదే సమయంలో బైబిల్ చెప్తుంది హృదయం అన్నిటికంటే. ఒకసారి చూడండి సామెతల గ్రంథం 4వ అధ్యాయం 25వ వచనం 23వ వచనం. సామెతలు 4:23. నీ హృదయంలో నుండి జీవదారులు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రంగా కాపాడుకో. అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయాన్ని. నీ దగ్గర 1 కేజీ బంగారం ఉందనుకో, కేజీయా, 1 తులం బంగారం ఉంటేనే దాన్ని లాకర్లో పెట్టి, దాన్ని గుడ్డల్లో కట్టి, దాన్ని తాళాలు వేసి, అది బొడ్లో పెట్టుకొని నిద్రపోయేటప్పుడు కూడా చేయి పెట్టుకొని నిద్రపోతుంటారు కొంతమంది. భద్రంగా కాపాడుకుంటారు బంగారాన్ని, భద్రంగా కాపాడుకుంటారు విలువైన వస్తువుల్ని. కానీ అన్నిటికంటే, బంగారం కంటే, డబ్బుల కంటే భద్రంగా కాపాడుకోవాల్సిందేంటి? నీ హృదయము. ఈ హృదయంలో దేవునికి స్థానం ఇవ్వాలి. నీ హృదయం దేవాలయంగా ఉండాలి. మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా? ఎవరైనా దేవాలయాన్ని పాడు చేస్తే నేను వాడిని, ఈ హృదయాన్ని పాడు చేసుకునేవాడు వేదనలతో నిండిపోతున్నాడు, చింతతో నిండిపోతున్నాడు. చూడండి, నీకే సమస్య వచ్చిందో, ఏ చిక్కుల్లో నీవు ఉన్నావో, నీకు నిజంగా నెమ్మది ఉన్నదో లేదో, ఈ మీటింగ్కి వచ్చినప్పుడు నువ్వు నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఆయనే నా రక్షణకర్త అయిన నా దేవుడు. నేను ఇంకనో ఎవరి మీద నీ నిరీక్షణ ఉంచాలి? దేవుని యందు నీ నమ్మికుంచు. దేవునికి నీ మనస్సును అప్పగించు. నీ మనస్సు బాగోనప్పుడు, నాకు ఎవరి మీద కోపం వస్తే నేనేం చేస్తాను తెలుసండి? మీ మీద కూడా కోపం వస్తుంది. ఇప్పుడు నాకు కొంతమంది వెనకుండా అటు ఇటు తిరుగుతున్నారు, అటు ఇటు చూస్తున్నారు, తిరగడానికి చూడలేదుగా. కోపం వస్తే ఏం చేస్తాను తెలుసా? ఎవరైనా తిట్టాలనుకుంటే ఏం చేస్తాను తెలుసా? వాడు ఎందుకంటే తిట్టాలి అని కోపం వచ్చింది అనుకో, ఏం చేస్తాను తెలుసా? తెలీదా చెప్పండి, మాకడే తెలుస్తానని చెప్పండి. పోనీ తెలుసా? నేను వెళ్ళిపోయి యేసుప్రభుని సిలువలో ధ్యానిస్తాను. యేసుప్రభు ముఖం మీద థు అని ఉమ్మేశారు కదా, ఆయన ఏమన్నాడు? మనం మాట్లాడలేదే. ఆయన ఎగతాళి చేశారు కదా, నువ్వు దేవుడి కుమారుడు అయితే దిగరావా అన్నాడు. దిగుతారాయ్ అన్నాడా? అనలేదే. ఏంటండి, ఆయన్ని అంతగా శీలలు కొట్టారు కదా, కొరడాలతో కొట్టారు కదా, 1 నిమిషం గుడ్లు రిబాడంటే నాశనం అయిపోయింది కదా. కానీ ఆయన ఏం చేశాడు? ఓర్చుకున్నాడు, సహించాడు. తండ్రి, వీరేమి చేయించున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమన్నాడు. మన జీవితంలో కూడా మనకి ఎవరి మీదన్నా కోపం వస్తే, మనల్ని ఎవరన్నా బాధ పెడితే, మనకి ఎవరైనా అపకారం చేస్తే, మనల్ని ఎవరైనా మోసం చేస్తే మనం చేయాల్సిందేంటి? వాళ్ళని క్షమించాలి, దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. కానీ వాళ్ళు అట్ట అన్నారు, వాళ్ళు అట్ట అన్నారు, నన్ను అట్ట అన్నారు, నన్ను ఎందుకన్నారు, పనికి మాలినోడా అన్నాడు అనుకో, నేను పనికి మాలినోడినట్ట, నేను పనికి మాలినోడినట్ట, నేను పనికి మాలినోడినే, నేను పనికి మాలినోడినే, నేను పనికి మాలినోడినే అంటే పనికి మాలినోడు అవుతావు నువ్వు. ఏంటండి, ఎవరో ఏదో అన్నారని ఒక అమ్మాయిని వాళ్ళ అమ్మ పోయి చావరాదా అందంట కోపం వచ్చి. ఆ పిల్ల వెళ్ళి బాత్రూంలో యాసిడ్ ఉండి చూడండి తాగేసింది ఫుల్గా. యాసిడ్ తాగేస్తే ఏమవుతుందండి? పేగులన్నీ కాలిపోయినాయి. ఆ తర్వాత తల్లి ఏడుస్తుంది, బిడ్డ ఏడుస్తుంది. డాక్టర్ తీసుకెళ్తే ఏదో ట్రీట్మెంట్ చేశారు, కానీ లోపల అవయవాలన్నీ పాడైపోయినాయి. 1 సంవత్సరం అలాగే మూలుగుతూ ఉంది. ఆ తర్వాత ఈ మధ్య చనిపోయిందంట. ఎంత భయంకరం! అమ్మ తిట్టిందని చచ్చిపోవటం ఎందుకు? నాన్న పొమ్మన్నాడని వెళ్ళిపోవటం ఎందుకు? భర్త ఏదో అన్నాడని ఉరితాడు చూసుకోవటం ఎందుకు? ఏంటంటే చాలామంది స్త్రీలు ఈ రోజున ఉరేసుకొని చచ్చిపోతున్నారు. సాతాను కొత్త పాట పాడుతుందంట. ఇది మనసా మనసా కాదు, చచ్చిపో 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 చచ్చిపో, ఛీ ఎందుకు నీ బతుకు, చచ్చిపో. అదిగో చీర, ఇదిగో ఫ్యాను, అదిగో చీర, ఇదిగో ఫ్యాను. ఏంటండి,
ఆడవాళ్ళే కాదు, మగవాళ్ళు కూడా చచ్చిపోతున్నారు చీరతో ఫ్యాన్కి వేసుకొని. పల్లెటూరు వాళ్ళు కాదు, చదువుకున్న వాళ్ళు, సినిమా యాక్టర్లు, డబ్బులున్నోళ్ళు కూడా ఊరేసుకొని చచ్చిపోతున్నారు. చచ్చిపోయావా దెయ్యం అయిపోతావు. నరహత్య చేయకూడదని ప్రభు చెప్పాడు. ఇతరులను చంపటం ఎంత తప్పో నిన్ను నీవు చంపుకోవటం కూడా అంతే తప్పు. మనసు బాగోలేదని, ఎవరో తిట్టారని, ఏదో కష్టం వచ్చిందని, ఏదో ఇరుకు ఇబ్బందులు కలిగాయని చావే శరణం అనుకున్నావా? అది అజ్ఞానం. ఇది సాతాను యొక్క ప్రయోగం. చచ్చిపోవాలి అనే మనసు రానివ్వకండి. చావటానికి తొందరపడకండి. తొందరపడి పనికిమాలిన నిర్ణయాలు చేయకండి. ఇక నాకు దారి లేదు, దిక్కు లేదు, నేను ఇక కోలుకోను, నన్ను ఎవడు విడిపించలేడు, నా స్వస్థపరచలేడు, నా అప్పులు తీరవు, నా కష్టాలు తీరవని మనసులో కృంగిపోకండి. నీ దేవుని యందు నిరీక్షణ ఉంచు. చావును గెలిచిన దేవుడు నాకున్నాడు, మరణాన్ని గెలిచిన ప్రభువు నాకున్నాడు, స్వస్థపరచు యెహోవాను నేనే అన్న దేవుడు నా దేవుడు. ఆయన నా సంకటాలన్నీ కుదురుస్తాడు, నా సమస్యలన్నీ తీరుస్తాడు, నా భయాలన్నిటి నుంచి నన్ను విడిపిస్తాడు, నా బాధలన్నిటి నుంచి ఆయన తప్పిస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి నీ బిడ్డలను చూడు నాయన. ఎవరి హృదయంలో నుండి ఏ మూలుగుంటుందో, ఎవరి ప్రాణము అల్లాడుతుందో, ఎవరు హృదయంలో కృంగిపోయి ఉన్నారో, విసిగిపోయి ఉన్నారో, బాధలు భరించలేక నలిగిపోతూ ఉన్నారో, ఈ రోజున నీ అద్భుత కార్యం మా మధ్య జరిగించు నాయన. మా మనసుకు సమాధానం దయచేయి తండ్రి. మా జీవితాలకు ఉల్లాసం దయచేయ్యా. అతి విరిగిన కుటుంబాలను నాజరుడైన యేసుక్రీస్తు నామములో తిరిగి కడుతున్నాము నాయనా. ఒకరినొకరు క్షమించుకొని, ప్రేమించుకొని, సమాధానపడి వారి కుటుంబాలు కట్టుకున్నట్లుగా పరిశుద్ధాత్మ కార్యాలు జరిగించుము తండ్రి. క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సిలువపైన విలువ త్యాగం చేసినావుగా, పాపినైనా నా కొరకు చిందించినావుగా, రుధిరం చిందించినావుగా. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా.